సిఎంఆర్ గోల్డెన్ మదర్స్ డే సెలబ్రేషన్స్ మే 1 నుండి మే 12 వరకు. అమ్మ ప్రేమ అమూల్యం, అమ్మ ప్రేమ అపురూపం. అమ్మకు ప్రేమతో సిఎంఆర్ జ్యువెలర్స్ లో మొట్టమొదటిసారిగా టెంపుల్ బ్యాంగిల్స్, యాంటిక్ బ్యాంగిల్స్, డైలీ వేర్ బ్యాంగిల్స్, ఖిలా బ్యాంగిల్స్, కాసుల బ్యాంగిల్స్, నఖాష్ బ్యాంగిల్స్, క్లోజ్ సెట్టింగ్ బ్యాంగిల్స్, నవరత్న బ్యాంగిల్స్, బ్లాక్ బీడ్స్ బ్యాంగిల్స్, దుబాయ్ బ్యాంగిల్స్, రూబీ బ్యాంగిల్స్ వంటి మరెన్నో రకాల బ్యాంగిల్స్ తరుగుపై ఫ్లాట్ 50% తగ్గింపు. సిఎంఆర్ జ్యువెలరీ, తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ పేద ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ప్రతి నెల 1వ తేదీనే పెన్షన్లు పంపిణీ చేస్తున్నామని సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ తెలిపారు. పేదల సేవలో ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా నాగులుపలపాడు మండలం మాచవరం గ్రామంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ముప్పవరపు వీరయ్య సుచిత్ర చౌదరితో కలిసి ఆయన ఇంటింటికి వెళ్లి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సంక్షేమం, అభివృద్ధిని సమతుల్యం చేయడం ఒక్క చంద్రబాబు నాయుడికే సాధ్యమన్నారు. జిల్లా గ్రంథాలయ చైర్పర్సన్ సుచిత్ర వీరయ్య చౌదరి మాట్లాడుతూ ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రవేశపెట్టిన వినూత్న మార్పుల వల్ల ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా తయారయ్యాయని, 10వ తరగతి ఫలితాలే ఇందుకు నిదర్శనమని తెలిపారు. రాష్ట్ర మాల కార్పొరేషన్ చైర్మన్ పెదపూడి విజయ్ కుమార్ మాట్లాడుతూ ఎమ్మెల్యే స్వయంగా లబ్ధిదారుల ఇళ్లకు రావడం కూటమి ప్రభుత్వ పనితీరుకు అద్దం పడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు భారీ ద్విచక్ర వాహన ర్యాలీతో ప్రజా ప్రతినిధులకు ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో స్థానిక అధికారులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఊర్లో వామప్ చేస్తున్నారు. ఓకే విజయ్ మొదలు ఓకే సార్. ఓకే సార్. నెలకు పెన్షన్ ఎంత ఇస్తున్నారమ్మా? 4 ఇక్కడ
అక్కడ ఫోన్ చేస్తావా కన్ఫర్మ్ ఎన్ని గంటలు సార్ పక్క వెనక్కి వచ్చే దండ వదిలేసి వెనక్కి వచ్చి ఇంకోటి కొంచెం ముందురా సురేష్ మొన్న క్యాన్సర్ చేయించింది సార్ ఒకసారి అన్న ఉండండి మీరు ఉండండి అన్న మీరు కూడా కూర్చోండి మాచవర గ్రామము ఎంజిపాడు మండలంలో ఈరోజు ఇంటింటికి తిరిగి ఇచ్చాము. అన్ని ఏరియాస్ కవర్ చేసాము. ఈరోజు సాయంకాలము మేము వచ్చి రావడానికి కారణం ఏంటిదంటే ఉదయం నుంచి పెన్షన్లు డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నారు. అన్ని పెన్షన్లు అందాయా లేవని ప్రజల్ని కనుక్కున్నాము. అందరికీ అందాయి. చివరిలో మేము కూడా కొన్ని పెన్షన్లు ఇచ్చాము. ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఎంత ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా కానీ చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఈరోజు పేద ప్రజలకి పెన్షన్లు ఇస్తున్న మాట నిజము. అది ఎంతో ఆర్థిక ఇబ్బందులు కూడా ప్రేమతో ఇస్తున్న ఈ పెన్షన్ ఇది 4,000 నుంచి 15,000 వరకు అనేక రకాల మందికి ఇస్తూ ఉన్నారు. ఎంతో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ ఒక ఉద్యోగి గవర్నమెంట్ ఉద్యోగి నెల జీతం ఎలా తీసుకుంటున్నారో వాళ్ళకన్నా ముందల 1వ తారీఖు ఒకవేళ 1వ తారీఖు సండే అయితే 31వ తారీఖు ఈరోజు మన పెన్షన్లు పంచుతున్న విషయం మనం గమనించుకోవాలి. ఇదేంటిదంటే సంక్షేమ కార్యక్రమాలు ఇటు అభివృద్ధి ఇది చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమని ఆ రోజు ఎలక్షన్లో వెళ్ళి 164 సీట్లు మేము గెలుచుకున్నాము. అదే పద్ధతిలో ఈరోజు ఇటు సంక్షేమ కార్యక్రమాలు ఇటు అభివృద్ధి పనులు చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నాము. ప్రత్యేకంగా ఈరోజు మన గ్రంథాలయ చైర్పర్సన్ గారు సుచిత్ర వీరేష్ చౌదరి గారు చెప్పినట్టు ప్రభుత్వము పేద ప్రజలకి గవర్నమెంట్ స్కూళ్ళల్లో బాగా ప్రోత్సహిస్తూ ఉన్నది. ఎగ్జామ్స్లో చదవడానికి ప్రత్యేకంగా ట్యూషన్ చేపించి మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి అవసరం ఉంటే కలెక్టర్లను కూడా ప్రతి స్కూల్కి ఎగ్జామ్ ముందర మానిటర్ చేయమని చెప్పి ఈరోజు బ్రహ్మాండమైన రిజల్ట్స్ వచ్చాయి. ఈరోజు ఉదయాన్నే మేము పెన్షన్ కార్యక్రమంలో ఈదిమూడి వెళ్ళినప్పుడు కూడా మండల్లో ఫస్ట్ వచ్చిన ఒక విద్యార్థిని కూడా మేము కలిసి కంగ్రాచులేట్ చేసి మేము ఎంకరేజ్ చేసాము. ఏంటిదంటే సమానత్వం కావాలంటే ఇటు ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలతో ధీటుగా ఉండాలి. అప్పుడే ఎందుకంటే ఈ గవర్నమెంట్ స్కూల్స్లో ఎక్కువ బడుగు బలహీన వర్గాలు ఉంటాయి. వాళ్ళకి మంచి చదువు చెప్తే సమానత్వం మన సమాజంలో వస్తుంది. ఇది గుర్తించి మన ఐటీ విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ గారు విద్య మీద చాలా కృషి చేసి మన దేశంలోనే ఒక మంచి పద్ధతిలో ముందుకెళ్తున్న విషయం మనం గమనించాలి. అందుకని ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం 2 సంవత్సరాలు అయిపోయినా కానీ ఇటు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో ముందుకెళ్తున్నదని అందరికీ ప్రజల్లో సంతోషంగా ఉంది. రాబోయే కాలంలో కూడా ఇంకా బ్రహ్మాండంగా చేస్తామని ప్రజలకి సేవ చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు మాచవరం గ్రామంలో పెన్షన్ ప్రోగ్రామ్కి ఎమ్మెల్యే గారు విజయ్ గారు అందరం హాజరవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు దాకా ప్రైవేట్ స్కూల్స్లో 10th క్లాస్ ఎగ్జామ్స్ జరిగిన తర్వాత వచ్చిన రిజల్ట్ని
పేపర్లో వేసుకోవడం ఇప్పటిదాకా మనందరికీ తెలిసిన విషయం. కానీ విద్యా సంస్థల్లో మార్పులు తీసుకురావడం జరిగింది. 100 రోజులు ప్రణాళికతో లీప్ ప్రోగ్రామ్ ద్వారా ప్రతి ఒక్క గవర్నమెంట్ స్కూల్స్లో స్లిప్ టెస్ట్లు కానీ, యూనిట్ టెస్ట్లు కానీ, అలాగే ఫైనల్ ఎగ్జామ్స్ ముందు ప్రీ ఫైనల్స్ కండక్ట్ చేయడం కానీ, పిల్లల్ని స్టడీ విషయంలో వాళ్ళని బాగా మోటివేట్ చేసి ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్లో వచ్చిన 600కి 596 టోటల్ కూడా ఈరోజు చాలా పేపర్స్లో మరి యాడ్స్ ఇవ్వడం జరిగింది. ఇది కేవలం మన యువ నాయకులు, ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి వల్ల జరగడం మనం అందరం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు నాగులపల్లిపాడు మండలం మాచవరం గ్రామంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో గౌరవ శాసనసభ్యులు శ్రీ బిఎన్ విజయ్ కుమార్ గారితో, అలాగే గౌరవ చైర్మన్ గారు, డిస్ట్రిక్ట్ లైబ్రరీ వారితో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈరోజు కూటమి ప్రభుత్వం ఎంతో నిబద్ధతగా వృద్ధాప్య పెన్షన్లు కానివ్వండి, వికలాంగులకు ఇచ్చేటువంటి పెన్షన్లు కానివ్వండి, టెన్షన్గా ప్రభుత్వం ఎంత ఇబ్బందులు ఉన్నా కూడా, ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా వారికి ఏదైతే హామీ ఇచ్చారో ఎన్నికల ప్రచార సమయంలో, అదేవిధంగా ఈరోజు వృద్ధులకి 4,000 రూపాయలు, వికలాంగులకి 6,000 రూపాయలు, ఒంటరి మహిళలకి అలాగా నిబద్ధతగా ఇచ్చిన రోజునే 1వ తేదీ ఖచ్చితంగా వారి చేతికి పెన్షన్ అందే విధంగా అధికారులందరినీ కూడా సమాయత్తం చేస్తూ ఈరోజు సాక్షాత్తు శాసనసభ్యులు ఇంటికి వచ్చి పెన్షన్ ఇవ్వడం అనేది నిజంగా ఈ కూటమి ప్రభుత్వంలోనే సాధ్యమైంది. ఇది కూటమి ప్రభుత్వం యొక్క నిబద్ధతకి నిదర్శనంగా చెప్తా ఉన్నాను. సో ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా గర్వంగా భావిస్తాను. సిఎంఆర్ గోల్డెన్ మదర్స్ డే సెలబ్రేషన్స్ మే 1 నుండి మే 12 వరకు. అమ్మ ప్రేమ అమూల్యం, అమ్మ ప్రేమ అపురూపం. అమ్మకు ప్రేమతో సిఎంఆర్ జ్యువెలర్స్ లో మొట్టమొదటిసారిగా టెంపుల్ బ్యాంగిల్స్, యాంటిక్ బ్యాంగిల్స్, డైలీ వేర్ బ్యాంగిల్స్, ఖిలా బ్యాంగిల్స్, కాసుల బ్యాంగిల్స్, నఖాష్ బ్యాంగిల్స్, క్లోజ్ సెట్టింగ్ బ్యాంగిల్స్, నవరత్న బ్యాంగిల్స్, బ్లాక్ బీడ్స్ బ్యాంగిల్స్, దుబాయ్ బ్యాంగిల్స్, రూబీ బ్యాంగిల్స్ వంటి మరెన్నో రకాల బ్యాంగిల్స్ తరుగుపై ఫ్లాట్ 50% తగ్గింపు. సిఎంఆర్ జ్యువెలరీ, తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు.